దేవుని నమస్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆదివారపు ఆరాధనకు వాక్యమునకు ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు నా అంశం ఏంటంటే, ప్రతి మనిషికి గతం ఉంటుంది, అలాగే భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచన ఉంటుంది. రెండు ఉంటాయి. ఏంటది? ఏముంటుంది? ఒకటి గతము. గతము చాలా మందిని ఇబ్బంది పెడుతుంటుంది. ఒకటి. రెండు, భవిష్యత్తు కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతుంటుంది. భవిష్యత్తు యొక్క ఆలోచన, భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు మనల్ని నిద్ర పట్టకుండా చేస్తాయి. గమనించండి, ఈ రెండు మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గతం చాలాసార్లు ఇబ్బంది పెడుతుంటది కదా. ఓకే, భవిష్యత్తుకు సంబంధించిన భయం ఎంతమందికి ఉంది? ఎస్, భవిష్యత్తుకు సంబంధించిన భయం అందరికీ మ్యాక్సిమం ఉంది. మరొక పాయింట్ కూడా నేను చెప్తాను. ఏంటంటే, గతం. ఫస్ట్ గతం కోసం మాట్లాడదాం. గతము చాలా మందిని ఫస్ట్ ఏం చేస్తుంది? ఇబ్బంది పెడుతుంది, ఎన్నో బాధలు పెడుతుంది. ఏమండి కదా, చాలా బాధ పెడుతుంది. మర్చిపోలేము, మనం జరిగిన విషయాలని మర్చిపోలేము. కొందరు భవిష్యత్తు అధ్వానంగా ఉంటుంది, అయితే కొందరు గతం అధ్వానంగా ఉంటుంది, భవిష్యత్తు ఏమో చాలా చక్కగా ఉంటుంది. మరికొందరు ఎలా ఉంటుందంటే, గతము చాలా అందంగా చక్కగా ఉంటుంది, ఏం కష్టాలు ఉండవు. కానీ భవిష్యత్తు అధ్వానంగా మారుతూ ఉంటుంది. ఈ రెండు ఉంటాయా? ఈ రెండు ఉంటాయి. మరికొందరు అదృష్టవంతులు ఎలా ఉంటారంటే, గతము భవిష్యత్తు రెండు బాగుంటాయి. గతము బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. ఇక నాలుగో తెగ ఎలా ఉంటుందంటే, గతము బాగోదు, భవిష్యత్తు బాగోదు. మీకు చాలా క్వశ్చన్స్ చేశాను. 4 రకాల మనుషులు మనకు కనబడతారు. ఒకటి, గతం బాగోలేదు, భవిష్యత్తు బాగుంది. గతం బాగుంది, భవిష్యత్తు బాగోలేదు. గతము భవిష్యత్తు బాగోలేదు కొందరికి, గతము భవిష్యత్తు బాగుంది కొందరికి కదా. ఇన్ని పరిస్థితుల్లో ఉన్నాం మనం. నా వరకు వస్తే నా గతం అస్సలు బాగోలేదు. ఏమండి, భవిష్యత్తు కోసం మాత్రం నిరీక్షణ ఉంది నాకు. భవిష్యత్తు మాత్రం బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎదుగుతాను అనే విశ్వాసం కలిగి ఉన్నాను. గతంలో నేను అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాను. చదువు విషయంలో, ఉద్యోగ విషయాల్లో, చాలా విషయాల్లో నేను ఫెయిల్ అయ్యాను, సక్సెస్ అవ్వలేదు. కానీ భవిష్యత్తులో సక్సెస్ అవ్వే ఛాన్స్ ఉంది. అలాంటి ఒక భక్తుడు చరిత్ర మనం చూస్తే, మన బ్రతుకు కూడా కంపేర్ చేసుకొని మనం ముందుకి ఈ పాఠంలోకి వెళ్దాం. ఆ భక్తుడి పేరు యాకోబు. ఈ యాకోబు గారు గతములో ఒక పేరు సంపాదించాడు. ఏంటంటే, గతంలో ఉన్న పేరు ఏంటంటే మోసగాడు. గతంలో ఉన్న పేరేంటి? మోసగాడు. పేరులో మోసం ఉంది, కానీ పేరులో మోసము అనే పదం ఉంది, కానీ జీవితంలో మాత్రం మోసం లేదండి. మంచివాడు. ఎవరు? యాకోబు గారు. అందుకే దేవుడు ఏమని సాక్షి ఇచ్చాడంటే, నేను అబ్రహాము దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణు అని యాకోబు కోసం ప్రస్తావించాడు. ఈయన గతంలో ఏం చేశాడంటే మరి తండ్రి పెద్ద కుమారుడికి ఆశీర్వాదం ఇస్తానంటే, ఈయన తన ప్లేస్లోకి వెళ్ళి ఆశీర్వాదాన్ని బలవంతంగా తీసుకున్నాడు.
కనుక పెద్ద కుమారుడు అంటే అన్నయ్య తమ్ముడి మీద పగ పెట్టుకున్నాడు అని బైబిల్ చెప్తుంది అండి. ఆదికాండం 27వ అధ్యాయము 41వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. స్క్రీన్ మీద కూడా మీకు వస్తుంటుంది, చూడండి. ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనము. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగపెట్టెను. పగబట్టాడట. మరియు ఏసావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నది. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేస్తాను అనే ఒక పాయింట్ ఉంది. ఏసావు యాకోబుని చంపుదాం అనుకుంటున్నాడంట. గతం ఎలాగుంది? యాకోబు గతం ఎలాగుంది? ప్రమాదంలో ఉన్నాడు. ఎవరు? యాకోబు. కనుక దాక్కున్నాడు. దాని తర్వాత తన తండ్రి ఇసాక్ గారు యాకోబుని అన్నకు తెలియకుండా పిలిపిస్తాడు. 28వ అధ్యాయం, అక్కడే 28వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఇస్సాకు యాకోబుని పిలిపించి నీవు కానాను కుమార్తెల్లో యాకోబుని పిలిపించాడంట. నీవు కానాను కుమార్తెలలో ఎవరిని వివాహము చేసుకొనకూడదు. ఓకే, నీవు లేచి నీ తల్లికి తండ్రి అయిన బేతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని ఏం చేయాలి? నువ్వు వివాహం చేసుకోవాలని చెప్పాడట. ఓకే, అతనికి ఆజ్ఞ ఇచ్చాడట. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయాలి. ఓకేనండి. ఆ లాబాను కుమార్తెల్లో ఒకదానికి ఇచ్చి ఒకదాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఓకే, రైట్. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసమైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీకు స్వాస్యంగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదం దయచేయనుగాక అని అతని దీవించి. ఎవరిని దీవించాడంట? యాకోబును దీవించి అక్కడి నుంచి పంపేశాడు. ఎవరిని? యాకోబుని. యాకోబు వెళ్తాడు. అన్నని తప్పించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి? లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఎవరితో? చిన్నమ్మాయితో, రాహేల్తో లవ్ స్టోరీ. మామను అడుగుతాడు, వెళ్ళి రాహేల్ నుంచి పెళ్లి చేయి అంటాడు. అయితే నువ్వు 7 సంవత్సరాలు కొలువు ఉండాలి, 7 సంవత్సరాలు పని చేయాలి నా దగ్గర. ఓకే, పని చేయకుండా నీకు ఇస్తాను అన్నాడు. 7 సంవత్సరాలు ఎవరి కోసం? తన ప్రేమ కోసం కష్టపడుతున్నాడు. ఎవరో? యాకోబు. అయితే అక్కడ పద్ధతి ఏంటంటే పెద్ద కుమార్తెకి వివాహం అవ్వకుండా చిన్న కుమార్తెకి వివాహం చేయకూడదు. కొంచెం తండ్రి ఏం చేస్తాడు? లాబాన్ గారు ఏం చేస్తారు? జాగ్రత్తగా మోసం చేసి పెద్ద కుమార్తెకి ఇచ్చి వివాహం చేస్తాడు. ఫెయిల్ అయిపోయాడు. అందులో లవ్ ఫెయిల్యూర్. ఎవరో? యాకోబు గారు. గమనించండి. ఓకేనా? అక్కడ అన్నయ్య దగ్గర ప్రమాదం, ఇక్కడ మోసపోయాడు. ప్రేమించాడు కనుక మీ చిన్న కూతురు కూడా చేసుకుంటాను అన్నాడు. అయితే మళ్ళీ 7 సంవత్సరాలు చేయాలన్నాడు. ఏది? చిన్న కూతురు కోసం మళ్ళీ 7 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు కష్టకాలం. ఎవరిది? యాకోబుది.
కానీ దేవుడు తన ఇద్దరు భార్యల్లో ఎవరిని ఎంచుకున్నాడు? లేయాని ఎంచుకున్నాడు. అక్కడి నుంచే యోధా వచ్చాడు. ఆ యోధా గోత్రంలో నుంచే యోధా గోత్రపు సింహం వచ్చింది. గమనించండి. అక్కడ కూడా మామగారు చాలా రకాలుగా మోసం చేస్తారు. అలాగే ప్రేమించిన భార్య రాహేల్ గారు దేవుడికి విరుద్ధంగా విగ్రహాలు తీసుకొచ్చి పెట్టుకుంటుంది. అక్కడ కూడా యాకోబు గారు మోసపోతాడు. ఇదంతా ఏంటి? యాకోబు గారి యొక్క గతం. యాకోబు గారి యొక్క గతం. ఓకేనా? ఇప్పుడు ముందుకు సాగాలి కదా. 32వ అధ్యాయం కొద్దాం. ఇప్పుడు మళ్ళీ ఆది కాండము 32వ అధ్యాయం. ఓకేనా? ఇప్పుడు తిరిగి వస్తున్నాడు. ఎక్కడికి? సొంతూరికి తిరిగి వస్తున్నాడు యాకోబు గారు. రైట్. ఓకే. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నారు. ఓకే. యాకోబు వారిని చూచి ఇది దేవుడి సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టారు. ఎవరు ఎదుర్కొన్నారంట? ఎవరు వచ్చారంటే యాకోబు దగ్గరికి. యాకోబుని అలా ఫాలో అవుతున్నారు అనమాట. దేవుడు ఎవరిని ఫాలో అవుతున్నాడు? యాకోబుని ఫాలో అవుతున్నాడు. అక్కడక్కడ దర్శనాలు, అక్కడక్కడ దేవదూతల్ని పంపుతున్నాడు. ఎవరి దగ్గరికి? యాకోబు గారి దగ్గరికి. ఓకే. 3వ వచనం నుంచి యాకోబు ఏదేము దేశమున అనగా సేయీరు దేశమున తన సహోదరుడైన ఏశావు వద్దకు దూతలను తనకు ముందుగా పంపాడట. ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోలేదు. వెళ్తే ఏం చేస్తాడు? ఏ భయం ఉంది? చావు భయం, ప్రాణ భయం ఉంది. ఏం చేశాడు? దూతలను పంపాడు. ఓకే. మీరు నా ప్రభువైన ఏసావా? ఇదేంటిది? చంపుతానన్నాడు, ప్రభు అయ్యాడు. యాక్చువల్లీ ఆశీర్వాదంలో ఏముంది? ఎవరికి దాసుడు అవుతాడు? చిన్నవాడు పెద్దవాడికి ఏమవుతాడు? పెద్దోడు చిన్నోడికి ఏమవుతాడు? దాసుడు అవుతాడు. ఎక్కడ? నా ప్రభువైన ఏసావుతో అనే పదం వాడేశాడు. భయం కదా, భయం. ఎందుకంటే గతం అంతా కూడా భయంకరమైన పరిస్థితి, గతం అంతా కూడా మోసపోయిన పరిస్థితి, గతం అంతా కూడా చావు భయముతో ఉన్నాడు. మామ దగ్గర మోసం, ప్రియురాల దగ్గర మోసం, అన్ని విషయాల్లో మోసమైన యాకోబు గారు ఏమండి ప్రభువు అనే పదం వాడాడు. ఓకే. ఓకే. ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని. ఇంతవరకు నేను లాబాను దగ్గర నివసించి ఉంటిని. నాకు పశువులు గాడిదలు బందలు దాసి జనమును గలవు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా. నీ కటాక్షం ఎవరి కటాక్షము? ఏసావు యొక్క కటాక్షము నా యందు కలిగినట్లుగా నా ప్రభువునికి ఇది తెలియజేయ పంపితినని నీ సేవకుడైన యాకోబు అని చెప్పుడని వారికి చెప్పని చెప్పి వారికి ఆజ్ఞాపించి పంపించాడంట. ఓకే. ఫస్ట్ రైట్. నెక్స్ట్ ఆ దూతలు యాకోబునకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏసావునకు వెళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా 400 మందితో వస్తున్నాడు. ఎదుర్కొని మీ దగ్గరికి వస్తున్నాడు మీ అన్నయ్య. ఈయనంత గ్రూప్ సంపాదించాడు. ఏసావు కూడా అంతే గ్రూప్ని సంపాదించాడు. ఆయన కూడా 400 మందితో ఎదుర్కోడానికి వస్తున్నాడు తమ్ముడిని. ఓకే. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఇవన్నీ ఎందుకు చదివించుకొని చెప్తుంది తెలుసా? గతములో జరిగిన దానికి మనం ఎలా భయపడతామో మనకి ఇది ఎగ్జాంపుల్గా మనకు కనబడుతుంది బైబిల్లో. మన గతం ఎలా భయపడుతుంది మనల్ని. ఎన్ని కష్టాలు పడ్డాను రా బాబు, ఎంత ఏడ్చాను, ఎన్ని అప్పులైపోయాను, ఎంత ఇబ్బందులు పడ్డాను, ఎవరు సపోర్ట్ లేకుండా ఉండేవాడిని, ఒక్కడనే వెళ్ళి పని చేసేవాడిని, జాబ్ చేసేవాడిని.
మీరు ఎలా అనుకుంటారు? అది గతంలో ఎక్కడ పనిచేసావు? ఎక్కడ పనిచేసావు గతంలో? మంచు పర్వతాల్లో చేసావా? జమ్మూ కాశ్మీర్. మంచు పర్వతాలు ఎలా ఉండేది? సూపర్ మజాగా ఉండేదా? చాలా మజాగా ఉండేది. చాలా కష్టం కదా, చాలా ఇబ్బందులు కదా. గతం ఎలా ఉండేది? చాలా భయపడిపోయాడంట. ఇలా 400 మంది ఉన్నారనగానే భయపడిపోతారు కదా ఆటోమేటిక్గా. చంపడానికి రెడీగా ఉన్నాడు. పైగా ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్నాడు అంటే అప్పటి నుంచి భయం ఉంది. ఎవరికి? ఎవరంటే మనం చంపేస్తారు అని కబురు వచ్చింది అనుకోండి, ఏమంటే అప్పుడు మనకి అంటే చాలా రోజుల నుంచి భయం ఉంది. అది ఈ 400 మంది అని పదం వినగానే ఇంకొంచెం భయపడ్డాడు. ఎవరు? యాకోబు గారు. ఓకే ఓకే. ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల, ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుని పోవును అనుకుని, మిగిలిన గుంపు ఏమంటుందని తప్పించుకుని పోవును అనుకుని తనతో ఉన్న జనులను మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించాడు. 2 గుంపులుగా విభాగించాడంట. 2గా విభాగించాడంట. ఓకే. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన అబ్రహాము దేవా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, భయం వచ్చినప్పుడు ఏమొస్తుంది? మన గతాన్ని తలుచుకొని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మన గతము చూడగానే అండి మనకు చాలా భయం వేస్తుంటుందండి. ఇంకెప్పటికీ నేను ఇంతేనా, ఇంకా మార్పు రాదా, నాకు నా బ్రతుకులో మార్పు రాదా, నా స్టేటస్లో మార్పు రాదా అని అనుకుంటా. చూసావా? అలాగనమాట. చాలా ఏమవుతున్నాడు, భయపడిపోయి 2గా మార్చి దాని తర్వాత దేవుడికి మొరపెడుతున్నాడు. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా. ఏ పదం వాడాడు? నా తండ్రి యగు అబ్రహాము దేవా. నా తండ్రి అయిన ఇస్సాకు దేవా. నా తండ్రి అయిన ఇస్సాకు దేవా. నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీ బంధువుల దగ్గర తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా. నీకు మేలు చేస్తాను అని చెప్పిన యెహోవా. నీవు ఎంత మంచి మాట. నీకు మేలు చేస్తాను అని చెప్పిన యెహోవా. నీవు నీ సేవకునికి చేసిన ఏంటి? లైవ్ మీద పెట్టలేదు. ఓకే రైట్. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును, సమస్త ఉపకారమునకును, సమస్త సత్యమునకును పాత్రుడను. సమస్త ఉపకారమునకును సమస్త సత్యమునకు అపాత్రుడును. ఎంతమంది ఇలా తగ్గించుకుంటున్నారండి? యాకోబునే ఎందుకు నేను యాకోబు దేవుడు అన్నాడంటే, యాకోబు చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి అని ఇక్కడ మనకి ఈ వచనంలో కనబడుతుంది. చూసారా ఎంత తగ్గింపు వ్యక్తి అంటే, సమస్త సత్యమునకు అపాత్రుడును. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితే. ఇగో ఈ యోర్దాను దాటాను. ఫస్ట్ నేను దాటి ఈ యోర్దాను ఎలా దాటాను తెలుసా? నేను ఒక్క చేతి కర్రతో దాటాను, సింగిల్ గా దాటాను ప్రభువా. ఇప్పుడు నేను 2 గుంపులు అయ్యాను. నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమోనని అతనికి భయపడుచున్నాను. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారముట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె ఈ సంతానమును విస్తరింప చేయుదునని సెలవిచ్చితివని. నీ సంతానమును విస్తరింపజేయుతువే అని నేను చేయుదునని. ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అని నేను ఆశీర్దిస్తున్నాను అన్నావు కదా ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఎవరో యాకోబు గారు. 13వ వచనం. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏసావు కొరకు ఒక కానుకను. చూడండి ఇప్పుడు ఏం చేస్తాడు. నెక్స్ట్ ప్రణాళిక ఏంటి? కానుక పంపుతున్నాడు. కానుక గిఫ్ట్ పంపితే ఏమవుద్ది? కూల్ అవ్వాలి కదా. మరి ఎవరిని కూల్ చేస్తున్నాడు? అన్నిని కూల్ చేయాలా? కూల్ చేయడానికి ఏం చేయాలా? ఎవరినైనా మనం కూల్ చేయాలంటే ఏం చేయాలా? మన పిల్లలకైనా సరే కూల్ చేయాలంటే ఏమవ్వాలా? మంచి గిఫ్ట్ ఇచ్చామనుకో కూల్ అవుతారు కదా. చాలా మంది కూల్ చేయడానికి కూడా గిఫ్ట్లు ఇస్తుంటారు. అవునా? రైట్. కానుకను ఏం చేశాడంటే రెడీ చేశాడంటే
అనగా తన అన్నయ్య అయిన ఏసావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను. అప్పట్లో ఆస్తి ఏంటంటే ఇప్పుడు బంగారం, వెండి, డబ్బులు, క్యాష్. అప్పుడేంటి 200 మేకలు, 20 మేకపోతులను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, ఓకే, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆపోతులను, ఓకే, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందమందును వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాడు. ఎన్ని పంపిస్తున్నాడు? ఎవరి దగ్గరికి? ఏసావు దగ్గరికి పంపిస్తున్నాడు. చాలా గతానికి ఎంత భయపడిపోయాడంటే చాలా భయపడ్డాడు. మీకు అర్థమైందా? మనలాగే నీలాగే నాలాగే మనం కూడా గతానికి ఏమవుతున్నాం? చాలా భయపడుతున్నాం, సాధించలేకపోయాం, చాలా ఫెయిల్ అయిపోయాం, ఈ విషయంలో ఫెయిల్ అయిపోయాం, ఆ విషయంలో ఫెయిల్ అయిపోయాం. అలా చేస్తే బాగున్నాను, ఈ చదువు చదవనేటి ఆ చదువు చదివితే బాగున్నాను, ఈ ఉద్యోగం చేసినట్టు ఆ ఉద్యోగం చేస్తే బాగున్నాను, అక్కడ భూమి కొన్నాను కాదు. డైలాగ్ సూపరా? ఈ డైలాగ్ సూపర్ కదా. అప్పట్లో ఆ భూమి కొంటే భలేగున్ను, అప్పట్లో ఆ ఇల్లు కొంటే బాగున్ను, ఆ ఉద్యోగం చేస్తే బాగున్ను, ఈ ఉద్యోగం చేస్తే బాగున్ను. ఏమండి? కొందరు మరొకలాగా ఆలోచిస్తారు. ఏంటో తెలుసా? ఆ అమ్మాయిని కాకుండా ఇంకో అమ్మాయిని చేసుకుంటే బాగున్ను. ఉన్నారు లేదా? మన ఎందుకు లేదు? బ్రహ్మాండంగా ఉన్నారు. చాలా మంది అలా ఉన్నారు. అవునా? అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు కదా. ఏమండి? ఈయన ఏం చేస్తున్నాడంటే అన్నయ్యకి ఏం చేస్తున్నాడు? కానుకలు ఇచ్చుకొని వెళ్తున్నాడండి. అలాగా చాలా కానుకలు ఇచ్చాడు. అంతేకాదు, 22 చూద్దాం. 22వ వచనం. ఆ రాత్రి అతను లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడట. మొత్తం అందరినీ పంపించాడంట. ఏమండి? నలుగురు భార్యల్ని, ఇద్దరు భార్యలతో దాసిలే, 4 భార్యలు. ఓకే, మొత్తం 4 భార్యలు అండి. మొత్తం పిల్లలు, ఆస్తి మొత్తం ఇంకేం లేదు. సింగల్గా ఉండిపోయాడు. ఇది ప్రజెంట్ టెన్స్ ఏంటి? పాస్ట్ టెన్స్ భయానికం, ప్రజెంట్ టెన్స్ ఒంటరితనం. ప్రజెంట్ టెన్స్ ఏంటి? ఒంటరితనం. ఏది జ్ఞాపకం చేసుకున్నాడు? గతాన్ని జ్ఞాపకం చేసుకొని ఎందరిని పంపించడం, తర్వాత కానుకలు ఇచ్చి పంపించడం, 4 భార్యల్ని, పిల్లల్ని అందరినీ పంపించి సింగల్గా నిలబడిపోయాడు. ఇప్పుడు యాకోబు గారికి ఏ భయం మొదలైందంటే ఫ్యూచర్. ఏ భయం మొదలైంది? సింగిల్గా ఉన్నాడు కదా, ఫ్యూచరు ఎలా ఉంటుంది? ఏమండి? యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఓకే, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుకుని పారిపోవచ్చు కదా, అక్కడి నుంచి సరెండర్ అయిపోవచ్చు కదా. పెనుగులాట ఎందుకు? ఒక వ్యక్తి ఎప్పుడైనా పెనుగులాట ఆడాడంటే ఒక ఉద్దేశంతో ఆడుతాడు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఈయన ఒక ఉద్దేశంతో ఆడుతున్నాడు పెనుగులాట. తాను అతన్ని గెలువుకుంటుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాడు. ఓకే, అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోనీయును. గతం ఫెయిల్ అయింది,
ఫ్యూచర్ బాగోవాలని దేవుడితో ప్రజెంట్లో ఫైట్ చేస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా మన ఫ్యూచర్ బాగుండాలంటే, మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే, మన స్టేటస్ మారాలంటే, మన స్థితిగతులు మారాలంటే ప్రజెంట్లో ఏం చేయాలి? దేవునితో పోరాటం చేయాలి. ఏమండి? పోరాటం చేయాలి. దేవుడితో పోరాటం చేయాలి. ఎలా చేస్తాను చూసారా? నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయును. నా గతంలో నేను మోసపోయాను, నా గతంలో నేను బాధపడ్డాను, నా గతంలో నేను అనేక సార్లు ఫెయిల్ అయ్యాను, కష్టాలు పడ్డాను. తన లైఫ్ స్టాక్ను పెంచుకోవడానికి ఎన్నో పథకాలు రచించాడు యాకోబు. ఏమండి? మొత్తం అందరినీ పంపించేశాను, దాసులను పంపించేశాను, కానుకలు పంపించాను, అన్నీ పంపించాను, ఒక్కడనే ఉండిపోయాను. నువ్వు నన్ను ఆస్వాదిస్తే కానీ నా ఫ్యూచర్ అసలు బాగోదు అని ఏం చేశాడంట? ఎవరితో ఫైట్ చేశాడట? దేవునితోనే ఫైట్ చేశాడు. బైబిల్ చెప్తుంది. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచితివి. గతం కోసం చెప్పాడు. నువ్వు ఇప్పుడు దేవుడితో పోరాడుతున్నావు, ముందు నువ్వు మనుషులతో విపరీతంగా పోరాటం చేస్తావు. నువ్వు నీ జీవితం అంతా పోరాటం చేస్తావు. అసలు ఇస్సాకు దగ్గర పంపింది ఎవరో? అక్కడ యాకోబు గారు మంచి మాట అంటారు. ఇస్సాకు గారు అడుగుతారు యాకోబు గారిని, గొంతేమో యాకోబు, బాడీ ఏమో ఏసావు, ఎవరో నాయన నువ్వు? ఇంత త్వరగా నీకు ఎలా వచ్చింది? ఈ వేట మాంసం నీకు ఎలా వచ్చింది అంటే ఏమంటాడు? నీ దేవుడైన యెహోవా దాన్ని నా దగ్గరికి తీసుకొచ్చాడు అన్నాడంతే కదా. పోరాటం చేశాడంటే తన జీవితం అంతా పోరాటం చేశాడు. మనం కూడా ఎన్నో పోరాటాలు చేసి అలిసిపోయి ఈరోజు ఇక్కడ మనం దేవుడి సన్నిధిలో ఉన్నాము. అవునా కాదు చెప్పండి? మనం దేవుడి సన్నిధిలో ఉన్నాం, అలిసిపోయాం. మన గతం అంతా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. దేవుడు వల్లే నిలబడ్డాం తప్ప మన గొప్పతనం ఏమి ఇందులో లేదు. దేవుడే మనం నిలబెట్టి ఒక చోట చేర్చి ఒక సంఘంగా మనం నిలబెట్టాడు. ఏమండి? మనం ఆయన ద్వారానే ఈ విధంగా సింగిల్గానే ఉన్నాం. ఇప్పుడు మనకి దేవుడితో పోరాడే టైము మనది. మన టైం ఏంటి? దేవుడితో పోరాడే టైము. నువ్వు ఆశీర్దిస్తే కానీ నేను పోనీయను. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడు గెలిచితివి కనుక ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇజ్రాయేల్ అనగా దేవునితో పోరాడిన వాడు. ఇజ్రాయేల్ నీ పేరు మారిపోయింది. యాకోబు పేరు మారిపోయింది, ఇజ్రాయేల్ వచ్చింది ఇప్పుడు కదా. ఎప్పుడైతే ఈ ఆశీర్వాదం లభించిందో యాకోబు గారికి తన ఫ్యూచర్ ఎలా మారించాడో దేవుడు చెప్తున్నాను. చూద్దాం. 33వ అధ్యాయం మొదటి నుంచి ఫ్యూచర్ ఇదేంటిది? భవిష్యత్తు, ఫ్యూచర్. ఏమండి? యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచున్నారు. ఎదుర్కొంటున్నాడు, భవిష్యత్తులోకి వెళ్తున్నాడు. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించను. అతడు ముందు దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఓకే ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు ఓకే 7 మార్లు నేలను సాగిలపడ్డాడట. డౌన్ టు అర్త్ అంటారు దీన్ని. డౌన్ టు అర్త్ అంటే 7 సంవత్సరాలు పెద్ద అమ్మాయి కోసం, 7 సంవత్సరాలు చిన్న అమ్మాయి కోసం. ఇక్కడ 7 సంవత్సరాలు, అక్కడ 14, ఇక్కడ 7 సార్లు, అదుగు ఇక్కడ కూడా 7 సార్లు సాగిలు పడ్డాడట. నీ భవిష్యత్తు బాగుండాలంటే తగ్గాలమ్మా.
తగ్గాలి, చెలరేగిపోకూడదు. చెలరేగిపోవడం అంటే అర్థం ఏంటి? చాలామంది బయటికి నవ్వుతూ ఉంటారండి, లోపల మాత్రం అస్సలు బాగోదు. అర్థమైందా? బయట నవ్వు, లోపల కుతంత్రాలు. ఇలా చెప్తే మనకు అర్థం అవుతుంది. సిన్సియారిటీ ఉండదు, లోపల సిన్సియారిటీ ఉండదు. బయటికి సిన్సియర్లాగా ఉంటావు కానీ లోపల సిన్సియర్గా ఉండవు. కానీ ఈయన అలా కాదు. యాకోబు గారు 7 సార్లు సాగిలు పడ్డాడంటే అన్న ముందు. అంత అవసరం లేదు కదా? అవసరం ఉందా? లేదు అసలు. ఆశీర్వాదం ఉంది యాకోబుకి. తండ్రి ఆశీర్వదించాడు. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు తన తల్లికి చెప్పాడు. ఏమని చెప్పాడు? పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని కదా. కానీ ఈయన లోపడుతున్నాడు. నీ స్టేటస్ మారాలా, నీ పరిస్థితి మారాలా, నీ కుటుంబ పరిస్థితి మారాలా, అయితే నువ్వు యాకోబులో లోబడాలి. యాకోబు ఎలా లోబడాడు చూసారా? ఓకేనా? ఓకే. అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి కౌగిలించుకొని. చూసారా ఏసావు ఏం చేశాడట? పరిగెత్తుకొని వెళ్ళి తమ్ముడిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. శత్రువులు సైతము మిత్రులుగా చేసే దేవుడు ఇక్కడ యాకోబు పక్షాన పోరాటం చేశాడు. ఎవరు మనసు కరిగింది? వేటగాడు కదా అప్పటికే ఏసావు కదా, మంచి వేటగాడు, ఎర్రని వాడు. ఏదోమీలు అక్కడి నుంచి వచ్చారు, ఏదోమీలు సంతానం, ఏదోము ప్రాంతం యొక్క సంతానం, ఎర్రని వాడు. అర్థమవుతుందండి? కన్నీరు విడిచిరి. కావున ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పారు. పిల్లలే. ఓకే. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడి లేయయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడి ఆ తర్వాత ఏసేపును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలపడి. ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటికే అని చెప్పాను. ఎందుకు అంటే ప్రభువు కటాక్షము నా మీద రావడానికి. ప్రభు కటాక్షం రావాలంటే ఎంతమందిని ఎందుకు పంపావు? కానుకలు పంపావు ఎందుకు? దేవుని యొక్క కటాక్షం ఎలా వస్తుంది ఏమండి? ఇక్కడ అన్న యొక్క కటాక్షం రావాలి ఏమండి? రైట్, కంటిన్యూ. అప్పుడు ఏసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది ఇది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. ఈ కటాక్షము నా మీద వచ్చినది కదా. ఏమండి? నీ కటాక్షము నా మీద వచ్చింది కదా. తగ్గింపు, ఇచ్చే గుణం. నీతిమంతుడు ఇస్తాడట కదా. నీతిమంతుడు ఏమైనా ఉందో మనం చెప్పాను రెఫరెన్స్. నీతిమంతుడు ఏ గుణం ఉంటుంది? ఇవ్వడం, ఇచ్చే గుణం ఉంటుందట నీతిమంతుడికి కదా. ఇక్కడ అన్నకు కానుక ఇస్తున్నాడు, కటాక్షం వచ్చింది కదా నాకు. దేవుడి కటాక్షం మన మీదకి వస్తుంది. మన భవిష్యత్తు బాగుంటుంది. ఎప్పుడో తెలుసండి? ఎప్పుడు బాగుంటుంది మన భవిష్యత్తు చెప్పండి? ఎప్పుడు బాగుంటుంది? మన గతంలో ఎంతో కష్టపడ్డాము కానీ ప్రజెంట్ మనం దేవుడి దగ్గర పోరాటం చేయాలి. అంతేకాదు, పోరాటమే కాదు, 2 చేయాలి మనం. 1 పోరాటం, 2 లోబడ్డం. ఇక మనం ఏం నేర్చుకున్నాం ఈ పాఠం ద్వారా? మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు? 1 పోరాటం నేర్చుకున్నాం, 2 లోబడ్డం నేర్చుకున్నాం. లోబడ్డాడు, డౌన్ టు ఎర్త్. సమర్పించాడు, అన్ని సమర్పించాడు. లోబడ్డాడు, దేవుడికి అన్ని సమర్పించాడు. లోబడండి, పోరాటం చేయండి, దేవుడిని అడగండి. మన భవిష్యత్తు బాగుండాలి, మన భవిష్యత్తులో గెలవాలి,
భవిష్యత్తులో మనం సాధించాలి. అందుకే ఇంత లోపడ్డాడు కనుకే నేను అబ్రహాం దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణు. ఫైనల్ స్టేట్మెంట్ ఏదో తెలుసు దేవుడు ఇచ్చింది. మలాకీ గ్రంథంలో ఫైనల్ స్టేట్మెంట్ చూసి ముగించుకుందాం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము మొదటి నుంచి. మలాకీ గ్రంథం లాస్ట్ పుస్తకం, పాత నిబంధనలో లాస్ట్ పుస్తకం. ఇజ్రాయేల్ గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిస్తుంది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించుట అలిష్టమని చెప్పండి. చాలా మంది రాయలేదు, అసలు రాయండి. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు, మనం దేవుడిని ఎలా ప్రేమించాలి. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది బైబిల్లో ఏది ఇంపార్టెంట్, ఏం రెడీ చేసుకోవాలి, మనం ఏం నేర్చుకోవాలి, ఎక్కువగా నేర్చుకోవాలి, ఏంటి నేర్చుకోవాలి, దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు, మనం దేవుడిని ఎలా ప్రేమించాలి. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ అంటేనే ప్రేమ. ఫైనల్గా అన్నిటికంటే ఫైనల్ ఏంటి, బైబిల్లో ఫైనల్ వర్డ్ ఏంటో తెలుసా, ప్రేమ. అంతే, ఫైనల్ ప్రేమ శాశ్వత కాలము నిలుచును. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు లేదు గొప్పదట. మన ప్రేమ కోసం మనం తెలియాలే వద్దా, దేవుడు నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు, నేను దేవుని ఎలా ప్రేమించాలి. ఇక్కడ చూడండి, నేను మీ ఎడల ప్రేమ చూపుచున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించమందురు. ఏసావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని. అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. ఏసావును ద్వేషించి పర్వతములను పాడు చేసి, అతను పర్వతాలు పాడు చేసి, అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. నేను ఎవరిని ప్రేమించానంటే యాకోబును ప్రేమించాను. ఎందుకు ప్రేమించావు ప్రభు యాకోబుని? దేవుడు బాగా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు బాగా ప్రేమిస్తాడు అనమాట. అది పాయింట్. ఎంతమంది ఫెయిల్ అయిపోయారు? ఫస్ట్ ఫెయిల్యూర్ నేనే. ఏమండి, చాలా ప్రేమిస్తాడు దేవుడు. నువ్వు అన్నింటిలో ఫెయిల్ అయ్యావా, ఒక దాంట్లో మాత్రం పాస్ అవ్వవు. దేంట్లో? అన్నిట్లో ఫెయిల్ అయిపో, పర్లేదు, నో ప్రాబ్లం. ఒలింపిక్ కప్పు కొట్టకపోయినా పర్లేదు, గిన్నిస్ బుక్లోకి ఎక్కకపోయినా పర్లేదు, లెమ్కా బుక్ రికార్డులోకి ఎక్కకపోయినా పర్లేదు, గొప్పడై పెద్దవే. కానీ దేవుడి విషయాల్లో పాస్ అవ్వు. దేవుడి విషయాల్లో పాస్ అవ్వు. పాస్ అవ్వాలంటే ఈ క్షణము నీ గతం ఎలాగ ఉన్నప్పటికీ, గతం నీకు పోరాటం నేర్పింది, ఇప్పుడు పోరాటం చేయి దేవుడితో. అప్పుడు మన ఫ్యూచర్ చాలా గొప్పగా ఉండబోతుంది. ఈ భవిష్యత్తు ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? శత్రువులు సైతము ఎలా చేస్తాడు? మిత్రుడుగా చేస్తాడు. ఆయన గర్వము అణిచే దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఎదుటివాడి గర్వనట అనపసక్తుడు అని ఉందా బైబిల్లో? ఉందా? అనపసక్తుడు. కాలం ఎంత దారుణంగా ఉందంటే ఒక ఆయన సెల్ ఫోన్ కావాలన్నాడంట. కొండ ఎక్కిపోయాడు. కొంటరా అన్నాడంట. ఒకడు అలా చెప్తున్నారు, కొందరు వేరేగా చెప్తున్నారు. ఒక కోణం ఏంటంటే సెల్ ఫోను ఈఎంఐ, ఒకడేమో ఇంకోళ్ళు ఏమన్నారంటే కొనిసారట, ఈఎంఐ కట్టలేదట డాడీ. ఓకేనా? నువ్వు ఈఎంఐ కట్టకపోతే నేను కొండ మీద దూకేస్తానన్నాడు. దూకొదరా నాన్న తెల్లవారి నుంచి మధ్యాహ్నం వరకు బతిమాలారట. బతిమాలి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి పట్టుకుందామని చూశాడు. అక్కడి నుంచి దూకేశాడు. ఎక్కడి నుంచి? కొండ మీద నుంచి దూకేశాడు. ఈఎంఐ కట్టలేదని సెల్ ఫోన్కి. తండ్రి వెనకాల పరిగెట్టి పట్టుకుందామని చూశాడు. తండ్రి కూడా పడిపోయాడు. ఇప్పుడు తండ్రి కొడుకు చచ్చిపోయారు. వాళ్ళిద్దరు చచ్చిపోయాడు. ముందు ఇది చూస్తున్న తల్లి కూడా ఏం చేసింది? అదే కొండ మీద నుంచి దూకేసింది. ఇది గొడవేట్రా బాబు అంటే సెల్ ఫోన్ కోసం. పరిస్థితి ఎలా చూసారా? మీ పిల్లల దగ్గర బలవంతంగా సెల్ ఫోన్ లాక్కోవద్దు. ఎందుకు?
ఎందుకు? పరిస్థితులు మారిపోయాయి అన్నమాట. అర్థం చేసుకోండి. భ్రష్టాత్మ, సాతాను యొక్క ప్రేరణ, ప్రభావం, ఇలా చెప్తే మీకు అర్థమవుతుందేమో, చాలా ఎక్కువ ఉంది. యువత మీద చాలా ఎక్కువ ఉంది, యవనస్తుల మీద చాలా ఎక్కువ ఉంది. నువ్వు సింగిల్గా ఉన్నావు, ఈరోజు సింగిల్గా ఉన్నావు, పరిస్థితులు మారట్లేదు కదా, మన బ్రతుకులు మారట్లేదు. సింగిల్గా ఉన్నావా? యాకోబు సింగిల్గా అంతా పంపించేసి సింగిల్గా ఉన్నాడు. ఒక మనిషి అంట తెల్లవారు నుంచి సాయంకాలం నైట్ వరకు పోరాటం చేస్తాడంట, నువ్వు ఆశీర్వదిస్తే కానీ అసలు నేను వదలను. మనకు నీ పేరు ఈరోజు నుంచి యాకోబు కాదు, నీ పేరేంటి? ఇజ్రాయేలు. ఆశీర్వాదం పొందుకున్నాడు. మొత్తం తారుమారు చేశాడు దేవుడు. ఏం చేశాడు? కానుకల వల్ల కానీ ఇలా పంపడం వల్ల కానీ ఆయన కూల్ అవ్వలేదు. దేవుడే తన కటాక్షాన్ని, కనికిరాన్ని యాకోబు మీద కురిపించినట్టుగా చేశాడట. గమనించాలి. మన మీద కూడా కటాక్షం వస్తుందా? ఎస్. మన భవిష్యత్తు అప్పుడు చాలా బాగుంటుంది. అప్పుడు మన పేరుతో దేవుడు పిలిపించుకుంటాడు. నేను అబ్రహాము దేవుణ్ణు, ఇసాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణు, నేను వాళ్ళ పేర్లతో పిలిపించుకోవడానికి ఏ మాత్రమో సిగ్గుపడను అని హెబ్రీ పత్రికలో పౌలు రాస్తాడు. ఎంత బాగా రాస్తాడు కదా తెలుసా? అసలు వాళ్ళ పేర్లతో పిలిపించుకోవడానికి నేను అసలు సిగ్గుపడ, మనిషి పేరుతో ఆయన పిలిపించుకోవడం ఏంటి? అందుకే ఆయన అబ్రహాం దేవుడట, ఇసాకు దేవుడట, ఎవరైతే లోబడతారో వారికి దేవుడు ఇస్తున్న గిఫ్ట్ ఇది. మీరు ఎంతమంది లోబడతారు? మీ భవిష్యత్తు బాగుండాలంటే లోబడాలి. పిల్లలు చెప్పండి, ఎంతమంది లోబడతారు దేవుడికి? పిల్లలు చేయలు ఎత్తట్లేదండి. మీరు లోబడరా? పైకి ఎత్తండి. పిల్లలు చూస్తాను వస్తారు. ఎంతమంది లోబడతారు? ఎస్. తల్లిదండ్రులకు లోబడితే దేవుడికి లోబడినట్టే. దేవుడు కనబడ్డు కదా, కనుక తల్లిదండ్రులతో చెప్పేస్తాడు అనమాట, మీకు ఇలా చేయండి నాన్న, ఇలా ఉన్నాను నాన్న అని. ఏమంటే మీకు అర్థమైందా? ఎవరు లోబడతారో వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్.